మంచిది. సమయంలో ప్రకటన గ్రంథంలో నుంచి 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో నుంచి 4వ అధ్యాయం మాటని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చూస్తే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదను, అంటే చూపించెదను, నువ్వు చూస్తావు అని తెలియజేస్తున్నటువంటి ఒక ప్రకటన, లేక ఒక దేవుని యొక్క దర్శన వాక్యం, జరగబోయేటువంటి భవిష్యత్తును గురించి చెబుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను అని రాయబడింది. అక్కడ ఒక తలుపు తెరవబడి ఉండెను అని రాయబడింది. అంటే తలుపు తెరవబడి ఉంది, కానీ తెరుస్తూ ఉండడము, లేకపోతే మూసేస్తుంటే తెరుస్తూ ఉండడము కాదు. అక్కడ స్పష్టంగా, తేటగా, విపులంగా, వివరంగా మనకు చెప్పబడిన మాట ఏంటంటే, ఆల్రెడీ తెరవబడి ఉంది. అంతకు ముందే అది తెరవబడి ఉంది. తెరవబడిన తలుపు మనకు కనబడుతుంది. అక్కడ గమనించాలి. తలుపు మూస్తే లోపల ఏముందో, తలుపు మూస్తే లోపల ఏముందో కనబడదు. తలుపు మూసేస్తే లోపలనే సంగతి మనకు అర్థం కాదు. తలుపు మూసేస్తే లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితులు మనకి ఉండబోవు కూడా. అందుకనే వాక్యంలో మనం చూసినప్పుడు తలుపు తెరవబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తలుపు ఏం చేస్తుందంటే తీసేస్తుంది. అంటే దానికి అర్థం ఏంటి, దాని భావం ఏంటంటే ఆహ్వానం పలుకుతూ ఉంది. లోపలికి రావాలన్నట్టుగా, లోపలికి రావచ్చు అన్నట్టుగా, మీరు ప్రవేశించవచ్చు, మీకు అధికారం ఉంది, మీకు అర్హత ఉంది, మీకు అయోగ్యత ఉంది, మీరు ప్రవేశించగలరు. మీ ప్రవేశం కోసము తలుపు తెరవబడి ఉందని పరలోకమందున తలుపు ఆహ్వానం పలుకుతా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి తలుపు మనకు కూడా కనబడాలి. తలుపు మనకు కూడా చాలా మందికి కనబడుతుంది, కానీ కొందరికి కనబడదు తలుపు. కొందరికి కనబడిన పరిస్థితులలో, కొందరు చూడలేని పరిస్థితులలో, ఆ తలుపు తెరవబడి ఉందన్న సంగతి కూడా తెలియని పరిస్థితులలో, లోకపు యొక్క మనుగడలో కనుమరుగైపోతూ ఉన్నటువంటి వారికి ఈ పరలోకమందున తలుపు తెరవబడి ఉండడము, కనబడకుండా పోవడము ఒక చాలా 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 బాధాకరమైన విషయం. హల్లెలూయా, చాలా బాధాకరమైన విషయం. మనం గుర్తు చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోహాను భక్తుడు పద్మాస్ దీవులో దర్శనం చూస్తున్నాడు. పరవశించున్నాడు కదా. పరవశించినటువంటి ఆ యోహాను భక్తుడికి పరిశుద్ధాత్మ దేవుడు తన చేయి పట్టుకొని, నీకు అన్నీ చూపిస్తాను రా అన్నాడు. కానీ తలుపు తెరవకుండా లోపల పోతాడా? యోహాను తలుపు తీయకుండా లోపలికి పోగలడా? అందుకనే లోపలికి పోవడానికి ముందుగానే యోహానికి తలుపు తెరవబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎవరికి తలుపు తెరవబడింది, ఎప్పుడు తలుపు తెరవబడింది, ఏ సందర్భంలో తలుపు తెరవబడిందని మనం చూస్తే, పద్మాస్ దీవులో యోహాను భక్తుడు
6 నెలలు. ఎన్ని నెలలు చెప్పలే? 6 నెలలు తన శరీరముని వదిలేశాడంట, శరీరాన్ని మర్చిపోయాడంట, శరీరం నుంచి వేరైపోయాడని రాయబడింది అక్కడ. శరీరానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా పర సంబంధమైన వ్యక్తిగా, దేవుని ఆత్మకు సంబంధమైన వ్యక్తిగా, ఆ ఆకాశమందు మహాకాశములో సింహాసనం వేసుకొని కూర్చున్నటువంటి ధవల సింహాసనాసీనుడైనటువంటి దేవుని ఆత్మలో లీనమైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో కలిసిపోయాడు. అందుకనే ఆయనకు ఈ శరీరంతో పని లేకుండా పోయింది. ఆకలి ఉందా? దప్పికుందా? కొన్ని నిద్ర ఉందా? కొన్ని అప్పులు బాధలు ఉన్నాయా? లేదా జ్వరం వచ్చినప్పుడు ఏమైనా ఉలిగాలుతుందా? తలనొప్పి వచ్చినప్పుడు నరాలు లాగుతున్నాయా? కాళ్ళు మోకాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఏమైనా కిర్ర అంటున్నాయా? యోహాను భక్తుడికి ఏమనిపిస్తుంది? అసలు శరీరం ఉంటే కదా ఆయన దగ్గర శరీరం లేదు. ఏముందంటే దేవుడిచ్చిన ఆత్మ మాత్రమే ఉంది. ఆ ఆత్మ కూడా దేవుని ఆత్మతో కలిసిపోయింది. దేవుని ఆత్మతో కూడా విలీనమైపోయింది. అంటే కలిసిపోయింది, మిళితమైపోయింది, ఏకమైపోయింది, ఒకటైపోయింది. అందుకని 6 నెలలు ఎవరైనా బతుకుంటారా? తిండి తినకుండా? మనం ఆలోచన చేద్దాం. 6 నెలలు బో లేకుండా ఉంటారా? పని బో సరే లేదనుకో, నీళ్ళు తాగానే ఉండాలి కదా. నీళ్ళు తాగానే ఉన్నాడా? నీళ్ళు తాగదు. 2 రోజులు నిద్ర మేలుకున్నా నేను. 2 రోజులు, అది కూడా సగమే. ఒక రోజు మాత్రం పూర్తిగా మేలుకున్నాను, కానీ ఒక రోజు కొంత మట్టికి మేలుకున్నాను. ఈ ఒక్క రోజే మొత్తం కలిపితే ఒక రోజు, ఒక నైట్ అంతా మేలుకునేటప్పటికి ఇప్పుడు నాకు 2 రోజులు ఇది నీరసం. 2 రోజులు కనీసం 2 రోజులు పరిపూర్ణంగా కూడా మేలుకోవాలి. ఒక రోజంతా మేలుకునేదానికి ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నీరసం. మీతో గట్టిగా మాట్లాడతాను అనుకోబాకండి, మీతో ఘనంగా మాట్లాడతాను అనుకోబాకండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నా పరిస్థితి ఏంటంటే మీతో మాట్లాడుతున్నాను ఒకటే, కానీ నేను బహు బలహీనంగా ఉన్నాను. అయినా దేవుని పని అంటే పరిగెత్తాలా, దేవుని పని అంటే చేయాలా. ఎందుకంటే నాకు ఈ శరీరంతో పని కాదు, కానీ అది ఆత్మతో పని కనుక, దేవుని పని కనుక వెళ్తాను, వెళ్తూనే ఉంటాను. దేవుని ప్రియమైనటువంటి సంగమా, మెట్టుకు మీతో నేను పంచుకునే మాట, పరలోకములో ఒక తలుపు ఉంది. ఆ తలుపు తెరవబడి ఉంది. ఆ తలుపు తెరవబడినటువంటి విషయం మనం చూసినప్పుడు లోపలికి పిలుస్తుంది, లేక ఆహ్వానిస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. మనం యోహాను భక్తుడైతే లోపలికి వెళ్ళిపోయింది. తెరవబడి తలుపు చూసి వెళ్ళిపోయాడు. స్వరం అంటుంది అక్కడ, స్వరం అంటుంది ఏమని? లోపలికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము. తలుపు తెరవబడింది. తలుపు ద్వారా ప్రవేశిస్తే లోపల చాలా సందర్భాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లోపల నువ్వు చూడవలసినటువంటివి, నీకు చూపించవలసినటువంటివి, నీకు కనబరచవలసిన విషయాలు చాలా 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 ఉన్నాయి. ఈ లోకంలో కూడా చాలా ఉన్నాయి. లోకంలో కూడా చాలా చాలా ఉన్నాయి. చాలా పాట ఒకటి పాడారు కానీ నాకు గుర్తు రావట్లేదు. కానీ ఈ లోకం అంతా రంగులమయమైందని రాయబడింది. అయితే ఒక పాట కూడా గుర్తు రావట్లేదు నాకు. మాయ లోకంలో ఓరన్నా సోది చెప్పి మోసం చేసే రోజుల్లో
ఆడ తల ఒక ముఖం బయటకు అయిపోతుంది, అట్లా గబన అయిపోతుంది, అట్లా గబన అయిపోతుంది. రాకపోయా మాయ మాయ లోకంలో ఈ లోకంలో కూడా చాలా ఉన్నాయి, రంగులు 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 రంగులుగా ఉన్నాయి. అందుకనే ఈ లోకపు యొక్క రంగుల మయములో మునిగిపోయి పైన ఆకాశం ఒకటి ఉంది, ఆకాశం ఒకటి తెరవబడి ఉంది, తెరవబడినటువంటి ఆకాశంలో తలుపు ఒకటి ఉంది, ఆ తలుపు కూడా తెరవబడి ఉంది. తెరవబడిన తలుపు మనల్ని ఎక్కి రమ్మంటుంది. ఎక్కిపోతే లోపలికి ప్రవేశిస్తే లోపల చూడవలసినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయని, చాలా సన్నివేశాలు ఉన్నాయి లోపల, వాటన్నిటిని చూపిస్తానని ప్రభు మనల్ని అంటున్నాడు, ఎక్కిరా. ప్రభు అంటాడు ఎక్కిరా, నీకు చూపించవలసినవి చాలా ఉన్నాయి, నువ్వు చూడవలసినటువంటి చాలా ఉన్నాయి, నువ్వు ఎక్కిరా అంట ఆయన పిలుస్తా ఉంటే మనమేమో పై చూపు మొదలు పెట్టేసాం. ఏం చేస్తున్నాం చెప్పండి? పై నుండి వాటిని వదిలేసి కింద వాటి మీదనే. అపోస్తలుడైన పౌలు అంటాడు ఏమని, మీరు పైనున్న వాటినే వెతుకుడి, కిందన్న వాటి మీద మనసు పెట్టకుడి. మనం వాక్యాన్ని ఏం చేస్తున్నామంటే తలకాయ కింద పెట్టేసినాము, కాళ్ళు పైకి లేపేసి ఏమని, పైనున్న వాటినే వెతుకుడి కానీ కిందన్న వాటి మీద మనసు పెట్టుకుని మాటని తిరగ తిప్పేసి మనం కిందన్న వాటినే వెతుకుతున్నాం కానీ పైన వాటి మీద మనస్సు కూడా పెట్టడం, మనసు కూడా పెట్టట్లేదు. బాగా గమనించినప్పుడు ప్రియమైన దేవుని సంఘం అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆకాశము ఆకాశము తెరవబడింది. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో 1:1 కూడా మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో 1:1 కూడా మాట ఉంటుంది. ఏమని చదవండి. యెహెజ్కేలు గ్రంథంలో 1:1 కూడా 35వ సంవత్సరమున 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కాలమున ఆకాశము తెరవబడగా, ఆ కాలంలో ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగింది. ఎప్పుడు కనపడ్డాయి యెహెజ్కేలుకి దర్శనాలంటే ఆకాశము తెరవబడిన తర్వాతనే. చెప్పండి, కనులు తెరవబడిన తర్వాతనా, మనసు తెరవబడిన తర్వాతనా? ఆకాశం తెరవబడిన తర్వాత యెహెజ్కేలుకి ఏం కలిగింది? దర్శనము కలిగింది. ఇప్పుడు పద్మాసు దీవులో ఉన్నటువంటి యోహాను భక్తులకు కూడా ఏం కనబడింది? ముందుగా ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడితేనే ఏం కనబడింది? దానికి తలుపు కనబడింది. తలుపు కూడా తెరవబడిన తలుపు కనబడింది. ఆ తలుపు పిలుస్తుంది ఏంటంటే ఎక్కిరమ్ము. లోపలికి నువ్వు ప్రవేశిస్తే నీకు ఆహ్వానం పలుకుతూ ఉంది తలుపు. ఆహ్వానం అందుకొని లోపలికి వస్తే లోపల చాలా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో చాలా ఉన్నాయి, చూపించేసాడు. చాలా చూపించాడు యేసు ప్రభు యోహాను భక్తుడికి. ఈరోజు మనకు కూడా చూపిస్తాడు ఆయన. కాకపోతే మనము ముందు తల పైకి ఎత్తాలి. దేనికోసం ఎత్తాలి? ఏముంది పైన?
ఆకాశమందు ఆకాశమందున్న ఆసీనుడి వైపు ఎప్పుడు తల ఎత్తబడుతుందో అప్పుడు ఆకాశం తెరబడుతుంది. పిల్లలు గమనించండి, ఒక భక్తుడు మనకి పరిచయమైన భక్తుడు ఒక ఉన్నాడు. ఆయన 400 మంది ప్రవక్తలు 400 మంది ప్రవక్తలు, ఈ ప్రవక్తలందరూ ఒక బ్యాచ్ ఉంటే ఈయన ఒక్కడే ఒక బ్యాచ్. ఏంటంటే అక్కడ ఒక పోటీ జరుగుతూ ఉంది. ఏంటి ఆ పోటీ అంటే ఆకాశం నుంచి వర్షం పడాలి. ఆకాశం నుంచి వర్షం పడితే మీరు చేసే ఆ ప్రయత్నాలు కానీ చేసి మీరు ఆ వర్షాన్ని కురిపిస్తే నేను కూడా మీరు ఆరాధించే దేవుడిని ఆరాధిస్తాను. లేని పక్షంలో నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను, మీరు నా దేవునికి వచ్చి ప్రార్థన చేయాలి అని ఒప్పందం ఏర్పడింది. వీళ్ళకి ఒక ఎద్దును వచ్చేసారు. వీళ్ళు ఎద్దును వధించి ఆ మాంసం అంతా తీసుకుపోయి బలిపీఠ మీద పెట్టి ఆ కొరడాతో కొట్టుకోవడం, కత్తులతో నరుక్కోవడం, రక్తసిక్తమైపోయి నానా బీభత్సం చేస్తున్నారు. వర్షము పడలేదు. అయితే ఏలియా దైవజనుడు ఏం చేశారు తెలుసా? 12 రాళ్ళు తీసుకొచ్చి బలిపీఠం కట్టారు. 12 రాళ్ళతో బలిపీఠం కట్టారు. బలిపీఠం చుట్టూ ఒక కాలువలాగా, పాదిలాగా, పెద్ద లోతుగా ఒక కాలువలాగా కందకం తవ్వించి దానిపై నీళ్లు పోపించాడు. నిండా ముద్దగా కట్లన్నీ బాగా తడిసిపోవాలి. ఎండుకట్లు కాదు, ఎండుకట్లే, నీళ్లు బాగా తాగాలి. నీళ్లు బాగా తాగి ఇంకా మంట చేసినా కూడా మండకూడదు. కట్లు బాగా మంట చేసేసి ఆ కట్ల మీద ఇప్పుడు ఎదురు వధించి పెట్టేసి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు ఆకాశం వైపు తలెత్తాడు. హల్లెలూయా. ఆకాశం వైపు ఏం చేశాడు? తలెత్తాడు. ఆకాశం వైపు తలెత్తి చూస్తున్నాడు. ఆకాశంలో నుంచి చూస్తే ఏమంటాడు తెలుసా? ఆకాశం చూసి ఏమంటాడు తెలుసా? అగ్నిమయమైపోయి ఉన్నటువంటి నా దేవుడా. ఎవరు పిలుస్తున్నాడు ఆయన్ని? నా దేవుడా, అగ్నిమయమై ఉన్న నా దేవుడా అనగానే ఆకాశము చేర్చబడింది. చెప్పడు. ఆకాశము చేర్చబడింది. ఆకాశము చేర్చబడిన తర్వాత పైనుంచి అమాంతంగా అగ్ని దిగేసింది. అగ్ని వచ్చి బలిపీఠం మీద పడిపోతే బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ మాంసం, ఎద్దు మాంసం అంటే కాలిపోవాలా, కట్టెలు కాలిపోవాలా, ఆ ఎద్దు కొవ్వు అంతా కాలిపోవాలా, మిగిలినటువంటి నల్లగా మాడిపోవాలి. అది రాయబడింది, రాళ్ళతో కూడా సైతం బుగ్గైపోయినాయి. రాళ్ళు సైతము బుగ్గైపోయినాయంట. ఈ ఎండిపోయిన కట్ల నీళ్లు బాగా పుష్టిగా తాగినట్టుగా పోసారు కదా, కందకాల చుట్టూరు నీళ్లు నిండిపోయినాయి. మోకాళ్ళ లోతు నీళ్లు నిండిపోయి ఉంటే ఆ అగ్ని దెబ్బకి ఈ రాళ్ళు కూడా కాలిపోయి బూడిదైపోతే ఇంకా నీళ్లు ఎందుకుంటాయి? కారణం తెలుసా? ఆకాశము
చేర్చబడి. ఆమేన్. హల్లెలూయా. కృపలను తలంచుచు చెప్పట్లో కృపలను ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించగానే ఆకాశం ఏమైపోయిందంట? చిరిగిందంట. చిరిగింది అంటే ఏమైపోయింది? రెండుగా చీలిపోయింది. రెండుగా చీలకపోతే, ఆకాశం చీలకపోతే దేవుని సంబంధమైనటువంటి విషయాలు మనకు ఒకటి కూడా కనబడవు, వినబడవు, వాటిని మనం చూడను కూడా, రుచి చూడను కూడా. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఏ వ్యక్తి అయినా, దేవుని సంబంధమైనటువంటి ఏ వ్యక్తి అయినా ఆకాశము తెరవబడడం చూడడం నేర్చుకోవాలి. ఆకాశ ద్వారాలు తెరవబడడం నేర్చుకోవాలి. ఆకాశ తూములు ఇప్పబడడం నేర్చుకోవాలి. ఆకాశ తూములు ఎలా ఇప్పబడుతున్నాయో తెలుసుకోవాలి. ఆకాశ ద్వారాలు ఏ విధంగా తెరవబడుతున్నాయో తెలుసుకోవాలి. ఆకాశం ఏ విధంగా తెరవబడుతుందో నేర్చుకోవాలి. ఆ అనుభవాల గుండా ఏ వ్యక్తి నడిపించబడతాడో ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూ సంబంధమైన వ్యక్తికి చూడండి, మీకు గుర్తు పెడతాను. దారిని పోతున్నప్పుడు, దారి పోయేటప్పుడు ఎవరైనా పైన చూస్తే పోతారా? ఒకవేళ పైన చూస్తే పోతున్నారు అనుకోండి, 2000 రూపాయలు కాగితం వాడి ఎర్రగా తల మెరుస్తుంది. దొరుకుతుందా? బాగా మా దొరుకుతుందా? మరి మీరు ఏం చేయాలి ఇప్పుడు? మరి ఏం చేయాలి? అలాంటప్పుడు ఏం చేయాలి? ఏం చేయలేం. 2000 రూపాయల కాగితం పైన చూస్తున్నా కానీ నువ్వు కానీ ఒకవేళ చూసినప్పుడు 2000 రూపాయలు కనపడింది అనుకో, ఇంకా ఆకాశ సంగతే మర్చిపో. ఆకాశ సంగతే ఎగిరిపోద్ది, ఆకాశాలకు ఎగిరిపోద్ది. ఆ ఆలోచనే ఆకాశానికి ఎగిరిపోద్ది. 2000 రూపాయలు దొరికింది కదా, 2000 రూపాయలు దొరికింది కదా. చూడండి, 2000 రూపాయలు దొరికింది కదా. ఈ 2000 రూపాయలు తృప్తి పడుతుంది మనసా? ఇంకొక 500 పక్కన పడిందేమో, ఇంకొక 500 పక్కన ఉందేమో. అయ్యో 2000 రూపాయలు దొరికినాయి, 2000 రూపాయలైనా ఇంకా ఉంటాయేమో, వాళ్ళు ఉంటాయేమో అని మనసంతా ఇంకా 4 పక్కల. ఎందుకంటే భూ సంబంధమైనటువంటి వ్యక్తికి భూ సంబంధమైన విషయాల మీద మక్కువ. భూ సంబంధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తికి భూ సంబంధమైన విషయాల మీద మక్కువ. మక్కువ అంటే అందుకే భూ సంబంధమైన విషయాల మీద బాగా మనసు పెడతారు, కానీ భూ సంబంధమైన విషయాల మీద బాగా లగ్నం, నిమగ్నం, మనసుని బాగా నిమగ్నం. అదే మనసు
ఆకాశం వైపు పరలోకమందున్న మా తండ్రి అని పెడతావా? పెట్టి చూడు, పెట్టి చూడు, పెట్టి చూడు. పెడితే ఏమవుతుంది? పెడితే ఏమవుతుంది? తెర. తెర. తెరని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు. మీకు తెలిసి చెప్పండి. నేను ఒక ఆలోచన గెస్ట్ చేస్తున్నాను. సీన్. తెర అంటే నేను అనుకున్నాను, మరి అది అవునో కాదు నాకు కూడా కరెక్ట్గా తెలీదు. సీన్ గుర్తుపెట్టుకో, మారిపోతుంది. తెర అనేది మారిపోతుంది. తెర చిరిగిపోద్ది. ఎప్పుడైతే ఆకాశం వైపు మన మనసు తిప్పబడుతుందో అప్పుడు ఆకాశపు తెర రెండుగా చినిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళరా యేసుకేలు మనకు కనబడుతున్నాడు. ఆ కాలమున ఆకాశము తెరవబడిను గనుక యేసుకేలుకి దర్శనాలు కనపడ్డాయి. ఏం రాయబడి? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం మత్తయి సువార్త 3:16 కూడా, మత్తయి సువార్త 3:16 కూడా మాట్లాడు. ఏముంటుంది? మత్తయి సువార్త 3:16 యేసు ప్రభు బాప్తిసానికి సిద్ధపడి వచ్చేసి యోహాను బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం తీసుకున్నాడు యేసే. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుంచి ఒడ్డునకు వచ్చెను. బాగా గమనించాలి. ఒడ్డునకు వచ్చాడు. ఇదిగో ఆకాశము తెరవబడెను. వెంటనే చూడండి, అక్కడ ఆయన ఒడ్డుకు వచ్చాడు లేదు, వెంటనే ఏం జరిగింది? ఆకాశము తెరవబడింది. హల్లెలూయా. ఆకాశం ఏమైపోయింది? ఎప్పుడైతే దేవుని నీతిని నువ్వు నెరవేర్చి ఆకాశం వైపు చూస్తావు అప్పుడే ఆకాశం ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకో అంటే తెలుసుకోలేదు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం కూడా చేస్తూ ఉంటాం. ఏమని ప్రార్థన చేస్తా తెలుసా? ఎక్కువ శాతం మన నోటి నుంచి వచ్చే మాట ఎక్కువ శాతం ఏం మాట తెలుసా? ఆశీర్వాదించు. ఎక్కువ శాతం మన నోటి నుంచి వచ్చే మాట ఆశీర్వాదించు. చెప్పు, ఇక్కడ చెప్పు. ఆశీర్వాదించు, దించు, దించు, పైనుంచి దించు, పైనుంచి దించు. దించన్న మాటే కానీ ఒకసారి వేస్తా తీసుకోయా అనే మాట అని అపోస్తలుల కార్యాలు రాయబడింది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, ధన్యత. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. పుచ్చుకోవడమే కాదు ధన్యత, ఇవ్వడం కూడా ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా గమనించాలి. ఆకాశము తెరవబడింది ఎప్పుడంటే ఈయన ఎప్పుడైతే దేవుని తండ్రి యొక్క నీతి, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చి ఒడ్డునకు ఎప్పుడైతే వచ్చాడో వెంటనే ఆకాశము తెరవబడింది. ఆకాశం తెరవబడగానే ఏం జరిగిందంటే దేవుని యొక్క ఆత్మ పావురము లాగా దిగి, పావురము రూపంలాగా, లేక పావురం రెక్కలు చాపినట్లుగా, లేక పావురం ఏ విధంగా తెల్లగా ఉంటుందో పావురపు రూపం కాదు కానీ పావురము ఏ విధంగా రెక్కలు ఆడిస్తూ అలలాడుతూ వచ్చిందో ఆ ప్రకారంగా దేవుని ఆత్మ యేసయ్య మీదకి వచ్చేసి. హల్లెలూయా. ఈరోజు దమ్ము కొడతా ఉండాలి గట్టిగా, చప్పట్లు కొడతా ఉండాలి గట్టిగా. దేవుని ఆత్మ ప్రార్థన చేసుకున్న కూడా రావాలి. చెప్పు, ప్రార్థన చేసుకున్నప్పుడే రావాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు రావాలి. యేసన్న ఒకసారి వాక్యం చెప్తా ఉన్నాడు. యేసన్న వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పగానే ఒక ముందు కూర్చోండి. ముందు ఆమె లేచి స్తోత్రం 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 అని. ఏ సైతానా కూర్చొని ఎందుకంటే సార్ ఒకవేళ ఆయన పరిశుద్ధాత్మ పొందే ఉండొచ్చు అనుకుంటున్నాను, కానీ వాక్యానికి ఆటంకపరిచే ఆత్మ ఏ ఆత్మ అయినది దురాత్మ. వాక్యాన్ని
నిన్ను వాక్యానికి నీకు అడ్డుగా నిలబడేటువంటి ఆత్మ, అది దేవుని యొక్క ఆత్మ కాదు. అది వాక్యము నీలోకి రావాలని, వాక్యము నీలో ఫలించాలని, వాక్యము నిన్ను అభివృద్ధి పరచాలని, వాక్యము నిన్ను దేవుని రాజ్యానికి చేర్చాలని తాపత్రయపడేది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని నీ దగ్గరికి రానికుండా ఆటంకపరిచే ఆత్మ ఏమో ఆత్మ అంటే అది దురాత్మ. అందుకనే వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతారు అనుకోవడము చాలా అరుదు, చాలా అరుదు. దాన్ని కంట్రోల్ చేసుకొని, ప్రభా అవునయ్యా నీ వాక్యం నాలోకి రావాలయ్యా, వాక్యం రానివ్వకుండా ఏదైతే అడ్డుపడుతుందో అడ్డుపడుతున్న ఆత్మను తొలగించనని ప్రార్థన చేసుకో. హల్లెలూయా. ఇలా గమనించాలి. ఒకసారి యేసన్న గారు వాక్యం చెప్తూ నేను వాక్యం చెప్తా ఉన్నాను అనుకోండి, నేను వాక్యం చెప్తా ఉంటే దేవదూతలు పై నుంచి తెల్లగా అమాంతంగా దిగేశారు. ఒక ఇద్దరు వచ్చారనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం? దేవదూతలు రాగానే కుర్చీ వేసి మీరు ఒక పక్కన కూర్చోండి, లేచేసి నీ తాగుతారా, పాలు తాగుతారా, స్వీట్ ఏమైనా తెమ్మంటారా అంటాం. మనమైతే యేసన్న గారు చెప్పారు మాట. యేసన్న గారు ఏమని చెప్పారు తెలుసా? దేవదూత వస్తే, దేవదూత ఎప్పుడంటే అప్పుడు అడ్డం పడిస్తే అట్ట వాక్యం చెప్తున్నాం కదా, ఎవరి వాక్యం ఇది? దేవుని వాక్యం కదా. నీకేమన్నా పని చెప్పాడు దేవుడు? చెప్తే చెప్పాడు కానీ తర్వాత చేద్దు, ముందు వాక్యం విను, పక్కన కూర్చో అని చెప్పాడు. దేవదూతకి చెప్తాడంట ఏమని? పక్కన కూర్చో, ముందు వాక్యం విను, తర్వాత పని చేద్దు అంటాడు. ఎందుకు కారణం ఏంటి చెప్పండి? కారణం చెప్పండి. దేవుని వాక్యము అంత ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. దేవుని వాక్యము అంత ప్రాముఖ్యమైనది. ప్రాముఖ్యమైనటువంటి దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వకపోతే, దేవుని వాక్యానికి మనం మనసు ఇవ్వకపోతే దేవుని ఆత్మను ఎలా పొందుకోగలవు? పొందుకున్న ఆత్మ దేవుని ఆత్మని ఎలా రుజువు? దేవుని వాక్యానికి చోటు లేనప్పుడు దేవునికే చోటు లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుని సంగమా, ఆకాశము తెరవబడితే ఏమొచ్చింది తెలుసా? దేవుని యొక్క ఆత్మ పావురములాగా. నేను అక్కడ దాన్ని వివరించి వర్ణించి చెప్పడానికి నాకు ఆధారాలు లేవు. పావురం అయిపోయింది, ఆయన భుజం మీద వాలింది. చదువు బాగా వాక్యాన్ని. ఆకాశము తెరవబడిను, అప్పుడు దేవుని యొక్క ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచినామా? వాలిందా? వస్తున్నట్టుగా చూస్తున్నామా, లేక భుజం మీద వాలినట్టుగా చూస్తున్నామా? అంటే ఆ పావురము వలె, పావురం ఎలాగైతే రెక్కలు చాచుకుంటూ ఈ రెక్కని ఇలా చాచినప్పుడు ఎంత విశాలంగా వెళ్ళిపోతో, రెక్కలు ఎంత విశాలంగా వెళ్ళిపోతో, అలాగా దేవుని ఆత్మ ఆయన మీద కమ్ముకోవడము మనం చూస్తున్నాం. ఆయన్ని కమ్ముకోవడం చూస్తున్నాం, ఆయనను ఆవరించడం చూస్తున్నాం, ఆయన మీద దిగి రావడం చూస్తున్నాం. అంతేగాని పావురం అయిపోయి రెక్కలు దాచుకొని కాళ్ళు చక్కగా దాచుకొని భుజం మీద వాళ్ళు రెట్టేసినట్టుగా ఉందా? అలా మనము ఉద్దేశించుకోనో ఊహించుకోనో లేక అక్కడ నిర్ధారణ చేసుకోవడానికి ఆస్కారం లేదు. ఇంకా దేవుని ఆత్మ రూపం లేదు, దేవుని ఆత్మకి రూపం లేదు. అది ఆత్మకి ఏ రూపం చెప్పగలవు? దేవుని ఆత్మ రూపం లేదు. అందుకనే రూపం లేనటువంటి ఆత్మకి ఒక రూపం వచ్చింది. ఆ రూపం పేరే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ ఆత్మకు రూపం లేదు. ఆ రూపం లేని ఆత్మ, ఆ ఆత్మకు రూపాన్ని మనం వర్ణించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ఆత్మ ఒక రూపాన్ని ధరించుకుని వచ్చేసింది. ఆ రూపమే ప్రభువైనటువంటి యేసు. అప్పుడు చూడగలిగినాం పరిశుద్ధాత్ముడు అంటే, తండ్రి అంటే, కుమారుడు అంటే ఎవరు చూడగలిగినాం? ఏ విషయంలో చూడగలిగినాం అంటే యేసయ్యలో గమనించాలి. ఆకాశము తెరవబడినప్పుడు పావురము వలె
దేవుని ఆత్మ దిగి రావడం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన సంగమా, మెట్టికి మీతో నేను పంచుకునే మాట్లాడాను. యోహాను భక్తుడు 6 నెలలు పద్మాసు దీవులో పరవసత్వం చెందినప్పుడు ఆయన కనబడింది ఏంటంటే తలుపు తెరవబడిన చూస్తాం. తెరవబడిన తలుపు దేనికి గుర్తు అంటే నిన్ను నన్ను పరలోకానికి లేక దేవుని రాజ్యానికి లోపలికి రావడానికి పైకి ఎక్కడానికి ఆహ్వానం పలుకుతున్నదానికి సదృశ్యం. ఈరోజు నీవు నేను మనం ఈ విషయాన్ని గమనిస్తే ఆయన అంటాడు ఎక్కిరమ్మో. ఎక్కడికి ఎక్కి రావాలి? ఎక్కడికి ఎక్కిపోవాలి? పరలోకానికి ఎక్కిపోవాలి. పరలోకానికి ఎక్కిపోవడానికి ప్రభు నిత్యునిగా ఉన్నాడు, ప్రభు మార్గదర్శకుడిగా ఉన్నాడు, ప్రభు ఒక బిర్జీగా ఉన్నాడు, ప్రభు ఒక వంతెనగా ఉన్నాడు, ప్రభు మనకి దాటించడానికి ఆయన ఒక ఆధారంగా ఉన్నాడు. అయితే మనము ఆయన్ని గ్రహించలేకపోతే మనం ఎలా ఎక్కి వెళ్ళగలం? మనం ఆయన మీద ఆనుకోకపోతే మనం ఎలా వెళ్ళగలం? మనం ఆయన్ని ఆధారంగా చేసుకోకపోతే మనం ఎలా వెళ్ళగలం? చాలామందికి ఇంకా 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 అవగాహన కాని మాట ఏంటంటే, ఇంకా అవగాహన కాని విషయాలు ఏంటంటే, లోకంలో కొన్ని విషయాలు, లోకంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి. కొన్ని ఆచారాల ప్రకారంగా ఈ దినాల్లో క్రైస్తవత్వం కూడా భక్తి చేస్తూ ఉంది. నేను కూడా చెప్తా ఉన్నాను కొంతమందికి, మనలో చాలా మందికి నాకు తెలిసినంత వరకు సగాటికి సగం కట్లు తెగిపోయినాయి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. సగాటికి సగం కట్లు మన సంఘస్థుల్లో చాలా మందికి చాలా కట్లు, సగాటి సగం కట్లు తెగిపోయినాయి. నాకు తెలిసినంత వరకు నా దేవుని కృప దూరం చేసింది. ఇంకా ఎక్కడెక్కడో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఎక్కడ తడులాడితే కనబడుతున్నాయి. అవి కూడా కనబడితే పారేసి దగ్గరంతే. కనబడితే తడినప్పుడు తగిలితే పారేయడం అంతే. తగలడం లేదు, సామంతాలు ఉన్నాయి కానీ కనబడలే. తగిలితే కనబడితే పారేయడం. హల్లెలూయా. అయితే ఇంకా నేను చూసినప్పుడు కొన్ని సంఘాల్లో లోకంలో పద్ధతులు ఎలాగైతే ఉన్నాయో కొన్ని సంఘాలు మన క్రైస్తవ సంఘాల్లో ఆ పద్ధతులు యాజ్ ఈజీగా అలాగే యాజ్ ఈజీగా అదే పద్ధతిలో వచ్చేస్తాయి. పేతురు భక్తుడు ఏమంటారు తెలుసా? మీరు మీ పితృపారంపర్య ఆచారమైనటువంటి క్రియలు కాదు మీకు కావాల్సింది, వాటి కొరకు కాదు. వెండి బంగారాలు పెట్టి మిమ్మల్ని కొనలేదు. మిమ్మల్ని ప్రభువైనటువంటి దేవుడు స్వరక్తమిచ్చి కొన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన రాజ్యంలో, ఆయన స్వతంత్రంగా మీ కొరకు ఏర్పాటు చేసిన రాజ్యంలో మనం అందరం ఉండాలి. ఆమేన్. చూడండి ఇంకొక మాట, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో 56వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో 56వ. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. చూసారా? అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తే పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. బాబో ఏదో పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి, నా తప్పులు మన్నించండి, ఇంకెప్పుడు బుద్ధుంటే అటువంటి మాటలు మిమ్మల్ని అనను, అలాంటి విషయాలు మీ కాడ ఎత్తను, మీరు చాలా మంచోళ్ళు, మీరు చాలా పెద్ద పెద్ద పుస్తకాలు చదివారు, మీరు జ్ఞానవంతులు, మీ పాండిత్యం కింద నేను ఎందుకు పనికిరాను. ఒకవేళ ఇంకా ఒక మాట కూడా చెప్తాను. ఏం మాట అంటే, మీ గ్రంథాల కంటే నా గ్రంథమే చాలా తక్కువైన గ్రంథము, చాలా చాలా పరిగమైన గ్రంథం అని చెప్పేసుకుంటాడు. బతికేదానికి చెప్పాడా? చెప్పట్లా. ఏమంటారు తెలుసా? కొడతా ఉంటే, రాళ్ళతో కొడతా ఉంటే చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా అదిగో ఆకాశము తెరవబడింది. ఏమంటాడు తెలుసా? చెప్పను ఏమంటాడు? రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే చచ్చిపోయేటప్పుడు కూడా అంటాడంట, అదిగో నాకు కనబడతా ఉంది ఆకాశము తెరవబడితే, ఆ తెరవబడినటువంటి ఆ ఆకాశం లోపల మనుష్య కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున ఏం చేస్తున్నాడంట?
కూర్చున్నాడు, నిలిచి ఉండుటయు. నిలుచుకున్నాడట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వాన కూర్చుండవలసిన వాడు, తండ్రి కుడి పార్శ్వాన ప్రశాంతంగా ఉండవలసిన వాడు, తండ్రి కుడి పార్శ్వాన హాయిగా రెస్ట్ తీసుకోవాల్సిన వాడు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఆనందించవలసిన వాడు ఏం చేశాడంట? లేచి చివరి నిలబడుకొని అరే రే 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 స్తెఫనును కొట్టి చంపేస్తున్నారే. అతని పని ఇంకా మిగిలిపోయిందే, అతని పని ఇంకా చాలా ఉందే. అతను ఇంతలోకి పంపిస్తే ఎలాగా? అయినప్పటికీ కుదరదు, ఇతని పని ఇంకొకరికి అప్పచెప్పాలని లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. నిలబడుకున్నాడు, పని చేసేవాడు, కూర్చునే వాళ్ళు పని అయిపోయినవాడు. నిలబడుకుంటే అర్థం ఏంటంటే భూలోకంలో ఇంకా పని ఉంది, ఆ పని నీకు నాకు అప్పగిస్తాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆకాశమా ఆకాశమా తెరవబడు. నీలో కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాలు, కొన్ని సంఘటనలు ఉన్నాయి, అవి నాకు దేవుడు చూపించాలనుకుంటున్నాడు. ఆకాశమా ఏమి రావాలి? తెరవబడు. వెళ్దామా? వెళ్దామా? అది పిల్లడు చూద్దాం. ఒకరించండి వెళ్దాం, చూద్దాం. ఎవరు పిలుస్తారో, ఎవరు పిలుపుకి ఆకాశం తెరబడ్డదో తెలుసుకోవాలి. సింహాసనం